ఇప్పుడైతే ఒక చిన్న వినాయకుడిని తీసుకెళ్తున్నారు మేడం గారు. అసలు ఎలా జరుపుకుంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే మీరు ప్రతి ఇయర్ ఇలా చేస్తూనే ఉంటారా? ఎలా చేసుకుంటారు పూజ? ప్రతి ఇయర్ ఇట్లానే వినాయక చవితి వచ్చినప్పుడు హ్యాపీగా ఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అన్ని డ్రమ్స్ బ్యాండ్ అంతా మొత్తము. సో వినాయకుడు వస్తున్నాడుగా, పిల్లలకి ఎంజాయ్మెంట్ మెయిన్, అది ఇంపార్టెంట్. సో కిడ్స్ది మెయిన్ పండగ ఇది వినాయక చవితి అంటే. సో వాళ్ళు ఎలా జరుపుకుంటే మాకు హ్యాపీ. ఎన్ని రోజులు ఇస్తారు మీరు పూజ? ఎన్ని రోజులు చేస్తారు? 5 days అండి. 5 days చేస్తాము. సో 5 days దేవుడికి నైవేద్యము ఇవి అన్నీ మొత్తం ఏం ఆటంకాలు లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాము. అంటే ఇప్పుడు మరి మామూలుగా మీరు తీసుకెళ్ళి ఎక్కడే చేస్తారు? ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నేను ఉండేది బర్కత్పుర, సో ట్యాంక్ బండ్ దగ్గరే అండి. కొంతమంది ఏం చేస్తారంటే పూజ కాగానే పెద్ద వినాయకుడి దగ్గర పోయి పెట్టేస్తారు. అట్లా ఏమైనా చేస్తారా? మీరే వెళ్ళి చేస్తారా అని? పెద్ద వినాయకుడు కూడా పెడతాము ఒక్కొక్కసారి. అంటే నేనే పెద్ద వినాయకుడు కాంప్లెక్స్లో కూడా పెడతాను, కానీ చిన్న వినాయకుడు చూద్దాం. 5 days పెద్ద వినాయకుడు కూడా పెట్టేది. సో ఒకటేసారి ట్యాంక్ బండ్కి తీసుకుని వెళ్ళిపోతాం పెద్ద వినాయకుడితో పాటు. కొంతమంది అవ్వగానే చిన్న వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టేసేస్తారు అన్నట్టు వెళ్ళకుండా. నేను డైరెక్ట్ నిమజ్జనం చేస్తాం. పిల్లల్ని తీసుకుని వెళ్తాం కదా, వాళ్ళకు కూడా అంత ప్రొసీజర్ ఏంటి అనేది మనం నేర్పియాలి. ట్రెడిషనల్ అనేది తెలియాలి కదా. మట్టి వినాయకుడు అయితే ఇంట్లోనే చేస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం కలర్ఫుల్ అన్ని ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. మట్టి వినాయకుడు చేశారా మీరు? ఇంట్లో చిన్న చేసి పక్కన దేవుడిది పెడతామండి. ఇది కాకుండా ఇంట్లో చేస్తారు? చేస్తాం. రెగ్యులర్గా చేస్తారు అట్లా? రెగ్యులర్గానే పిల్లల గురించి వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి.